నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన శ్రావణీస్ కిచెన్‌లో హెల్తీ డ్రింక్‌ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మంచి రుచిగా తాగేయడమే కాదు, ఈ డ్రింక్ ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. అంతేకాదు మంచి ఎనర్జెటిక్‌గా డ్రింక్ తాగాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. పిల్ల, పెద్ద ఇలా ఏమీ లేదు. ఎవ్వరైనా హ్యాపీగా తీసుకోవచ్చండి. రోజు తాగే టీ, కాఫీకి బదులుగా ఇది తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఆలస్యం చేయకుండా హెల్తీగా త్వరగా చేసుకుని ఈ సూపర్ టేస్టీ డ్రింక్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ పాలను తీసుకొని వేడి చేయడానికి పెట్టండి. మరో పక్కన ఇంకొక ప్యాన్‌లోకి 1 కప్పు ఫూల్ మఖనా తీసుకొని ఒక 3-4 నిమిషాలు ఇలా కలుపుతూ రోస్ట్ చేయండి. ఫూల్ మఖనా అంటే చాలా మందికి తెలియదు, కాబట్టి చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవి తామర గింజల నుండి వస్తాయండి. ఇందులో న్యూట్రిషన్స్ అయినా, కాల్షియం, ప్రోటీన్స్ అయినా సమతుల్యంగా ఉండడం వలన వీటిని స్నాక్స్‌గా, కర్రీస్‌గా, స్వీట్‌లో అయినా ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇలా మన డైట్‌లో వీటిని ఏదో ఒక విధంగా ఇలా తీసుకోవడం చాలా చాలా మంచిదండి. ఇలా కలుపుతూ వీటిని ఒక 4 నిమిషాలు బాగా రోస్ట్ చేశాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచండి. మరో పక్కన చూడండి, పాలు కూడా చక్కగా మరుగుతున్నాయి కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా కొంచెం చల్లారనివ్వండి. అలాగే ఈ డ్రింక్‌లోకి నేను స్వీట్ కోసం డేట్స్‌ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే డేట్స్‌కి బదులుగా చక్కెరనైనా లేదా కండ చక్కెరనైనా లేదా బెల్లమైనా తీసుకోవచ్చు. డేట్స్‌ని తీసుకున్నట్లయితే 8-10 వరకు తీసుకొని ఇలా గింజలు తీసేస్తూ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇందులోనే మంచి టేస్ట్ కోసం ఒక 4, 5 జీడిపప్పు పలుకుల్ని తీసుకోండి. మీరు కావాలంటే ఇలా జీడిపప్పుతో పాటు ఒక 4, 5 బాదం పప్పులైనా తీసుకోవచ్చు. బట్ బాదం పప్పులు తీసుకున్నట్లయితే సపరేట్‌గా నానబెట్టి పొట్టు తీసేసి తీసుకోండి. ఇప్పుడు ఇవి మునిగేటంత వరకు గోరువెచ్చని పాలను తీసుకొని ఒక 10, 15 నిమిషాలు నానబెట్టండి. టైం ఎక్కువగా ఉంటే గంట సేపైనా నానబెట్టొచ్చు. అలాగే సబ్జా గింజల్ని నానబెట్టడానికి ఒక గిన్నెలోకి 1 స్పూన్ సబ్జా గింజల్ని, అలాగే సరిపడన్ని నీళ్ళను తీసుకొని ఒక 10, 15 నిమిషాలు నానబెట్టామంటే సబ్జా గింజలు ఇలా చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఫూల్ మఖనాను గ్రైండ్ చేయడానికి మిక్సర్ జార్‌లోకి పూర్తిగా చల్లారిపోయిన ఫూల్ మఖనాను తీసుకోండి. ఇందులోనే ఫ్లేవర్ కోసం ఒక 2, 3 యాలకులను తీసుకొని ముందుగా వీటిని మెత్తగా గ్రైండ్ చేయండి. ఫస్ట్ వీటిని ఇలా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి మనం నానబెట్టిన డేట్స్‌ని పాలతో సహా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసేటప్పుడు సరిగ్గా నలగకపోతే కొంచెం ఎక్స్ట్రాగా పాలను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. మనం ఇలా ఈ స్టెప్‌తోనే స్టెప్ బై స్టెప్ గ్రైండ్ చేయాలి. అన్నీ ఒకేసారి తీసుకున్నామంటే అంత బాగా నలగవు. చూడండి, ఇంకా డేట్స్ అలాగే కాజు ముక్కలనేవి అక్కడక్కడ కొంచెం కొంచెం మిగిలిపోయాయి కదా! ఇప్పుడు ఇందులోకి మనం వేడి చేసిన పాలను మొత్తం వేయకుండా సగం వరకు మాత్రమే తీసుకోండి. మిగిలిన పాలను తర్వాత తీసుకుందాం. ఇప్పుడు వీటిని మరొకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ డ్రింక్‌ని కొంచెం టేస్ట్ చేసి స్వీట్ సరిపోయిందో లేదో చూడండి. ఇక్కడ నాకైతే స్వీట్ అనేది కొంచెం నిండుగా ఉంది. కాబట్టి పక్కనుంచిన పాలను మొత్తం తీసుకుంటున్నాను. ఇలా మన స్వీట్‌నెస్‌ని బట్టి పాలను తీసుకున్నామంటే స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇలా తయారు చేసిన డ్రింక్‌ని ఇప్పుడు గ్లాస్‌లోకి తీసుకుందాం. గ్లాసెస్‌లోకి ముందుగా మనం నానబెట్టిన సబ్జా గింజల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి డ్రింక్‌ని ఇలా ఫుల్‌గా పీల్చేయండి. దీనిపైన నేను సన్నగా చాప్ చేసిన కొన్ని బాదం అలాగే పిస్తా పప్పుల్ని తీసుకుంటున్నాను. ఇలా మనం చాలా సింపుల్ స్టెప్‌తో హెల్తీ డ్రింక్‌ని చేసుకోవచ్చు. ఈ డ్రింక్‌ని మనం టీ, కాఫీకి బదులుగా మార్నింగ్ తాగేయొచ్చు. లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత చల్లగా తాగాలనుకున్నా ఇలా చేసిన డ్రింక్‌ని ఒక 2 గంటలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా తాగొచ్చు. సో, మీరు కూడా మంచి ఎనర్జిటిక్‌గా హెల్తీ డ్రింక్‌ని చేయాలనుకుంటే ఈ డ్రింక్‌ని డెఫినెట్‌గా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.